ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలని ఓసీ విద్యార్థులకు నిరుద్యోగ యువతకు ప్రత్యేక ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసీజేఏసీ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్లో ఓసీజేఏసీ నాయకులు ధర్నా చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాను కేటాయించిన విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, ఈడబ్ల్యూఎస్ అర్హతకు వార్షిక ఆదాయం పరిమితిని 10 లక్షలకు పెంచాలని కోరింది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న 50% రిజర్వేషన్లు మించకుండా ఓసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. ఓసీల హక్కుల సాధన కోసం ఈ పోరాటం చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని ఓసీజేఏసీ నేతలు డిమాండ్ చేశారు. సంఘాలను కలుపుకొని జాతీయ రాష్ట్ర స్థాయిలో బద్దంగా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మనకు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు లభించినాయి. ఇట్టి రిజర్వేషన్లు అమలు చేయడానికి కొన్ని రాష్ట్రాల లోపల ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఈడబ్ల్యూఎస్ అర్హతకు జారీ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా కొన్ని రాష్ట్రాల లోపల ఒక విధానం ఉంది, సెంట్రల్ ఒక విధానం ఉంది. దీంతో ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు ఏమైంది అంటే చాలా మందికి ఎందుకంటే అవకాశం కల్పించలేదు. కొందరు అధికారులు కూడా కొందరు బ్యూరోక్రాట్లు కూడా దీని లోపల వివక్ష గురించి చేయడంతో ఈడబ్ల్యూఎస్ అర్హత సర్టిఫికేట్ లేకపోవడం కూడా చాలా మంది ఉద్యోగాలకు లభించక అష్ట కష్టాలు పడ్డారు. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాలేదు. గత నెల 11న వరంగల్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఓసీల సింహగర్జన సభను 50,000 మందితో నిర్వహించి మేము అందరినీ ఐక్యం చేసి మా డిమాండ్ కాకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఉంచడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో పాటు ఓసీలోని స్థితిగతుల అధ్యయనం చేసుకున్నానికి ఓసీ సంక్షేమాన్ని కూడా వారికి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రత్యేకంగా జాతీయ స్థాయి లోపల ఒక ఈడబ్ల్యూఎస్ ఓసీ జాతీయ స్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ఇక్కడ మేము వ్యక్తం చేస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ అర్హత కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఒకే విధంగా ఉండే విధంగా ఒక 10 లక్షలు అవి కూడా ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించాలని చెప్పి వాటితోనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వయో పరిమితి కూడా ఈడబ్ల్యూఎస్ వారికి కూడా వర్తింపజేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు బీమా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొన్ని రాష్ట్రాలలో సంవత్సరాలు వర్తింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము ప్రత్యేకంగా అది డిమాండ్ చేస్తున్నాం. వివిధ రాష్ట్రాలలో ఓసీలు వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు కాబట్టి వ్యవసాయ రంగాన్ని కూడా రైతులు పండించినటువంటి పంటలకు న్యాయమైన ధర, గిట్టుబాటు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఖచ్చితమైనటువంటిది ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాము.